హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే ఆషాఢం స్టార్ట్ అయింది కదా. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే బాగా ఎర్రగా పండుతుందంట. సో అందుకని మా అమ్మ నాకు ప్రతి ఇయర్ గోరింటాకు పెడుతుంది. ఇది నా ఫస్ట్ గోరింటాకు ఆషాఢ మాసంలో. ఈ మంత్ అయిపోయేదాకా ఒక 2-3 టైమ్స్ ఏమో పెట్టింది. ఇది మా చెట్టు గోరింటాకు. అంటే ముక్కలు చిన్న చిన్నవి ఉంటాయి కదా, ఏంటి కొమ్మలు కొడితే ఇంకా మంచిగా గ్రోత్ అవుతుందని కట్ చేసింది. అందరు కోసుకెళ్ళిపోయారు. ఇది లాస్ట్. ఇది కూడా కోసుకోకపోతే ఇంకా అది కూడా ఉండదు మాకు. సో అందుకని ఇంకా మొత్తం వచ్చాక చాలా అయితే కోసాము మా రిలేటివ్స్ కూడా ఇవ్వడానికి. గోరింటా బాగా పండాలంటే కొంచెం అమ్మ ఎలా చేస్తుంది అంటే 2 స్పూన్ల పెరుగు తీసుకొని దాంట్లో అంటే మజ్జిగలాగా పెరుగులో కొన్ని నీళ్లు వేసి కలిపి ఇంకా ఆ నీళ్ళతోనే మిక్సీ పట్టిద్ది అనమాట. ఇంకా లాస్ట్లో నిమ్మకాయ వేసింది. నిమ్మకాయ వేస్తే ఎర్రగా పండిద్దని చెప్పారు. సో అందుకని నిమ్మకాయ వేసింది ఈసారి. ఇంకా బాగా మిక్సీ చేసి ఒక 10 మినిట్స్ అట్లా పక్కకు పెట్టేసి ఇంకా నాకు పెట్టింది అనమాట గోరింటాకు, నాకు మమ్మీకి. అట్లా కలిపిందో లేదో అప్పుడే చేయి ఎర్రగా అయిపోయింది మా అమ్మకైతే. నాకు ఎన్నిసార్లు పెట్టుకున్నా ఫుల్ రెడ్ అయితే రాదు, అదేంటో. గోరింటాకు ఎర్రగా పండితే మంచి హస్బెండ్ వస్తాడంట. నిజమో కాదో కామెంట్ చేయండి. మా మమ్మీకి అయితే బాగా పండింది, నాకు అసలు పండదు సరిగ్గా. గోరింటాకుతో కూడా మంచిగా డిజైన్స్ వేసుకోవచ్చు, కానీ మా అమ్మ ఎప్పుడు రౌండ్ షేపే వేస్తుంది. గోరింటాకు అంటే రౌండ్ షేప్లోనే పెట్టుకోవాలి అని మా అమ్మ చెప్తుంది అంతే. చాలామంది అయితే చాలా డిజైన్స్ వేసుకుంటారు, నేను మాత్రం ఎప్పుడు ఇట్లాగే పెట్టుకుంటాను. అది కోన్ అయితే చాలా డిజైన్స్ వేసుకోవచ్చు, కానీ అది కెమికల్స్ ఉంటుంది కదా. ఎప్పుడో ఒకసారి ఫెస్టివల్స్కి అట్లా పెట్టుకుందాం. ఇదైతే గోరింటాకు అయితే ఇంకా ఇట్లా న్యాచురల్ బాగా పండిద్ది కదా. మీకు కోన్ అంటే ఇష్టమా లేకపోతే గోరింటాకు అంటే ఇష్టమా కామెంట్ చేయండి. నాకైతే గోరింటాకు పెట్టుకొని చాలాసేపు ఉండాలనిపించింది. అదే కోన్ అయితే అట్లా పెట్టుకొని 5 మినిట్స్కే తీసేయాలనిపించింది. కానీ గోరింటాకు మంచిదిలే. వీడియో చూసిన వాళ్ళు కొంచెం లైక్ కొట్టండి. వీడియో ఎట్లా ఉందో కూడా కామెంట్ చేయొచ్చు కదా. కామెంట్ అంటే లైక్ కొట్టండి, హైప్ ఇవ్వండి. చందమామ పెట్టింది, చందమామ ఇంకా పక్కనంతా చుక్కలు అట్లాగనే చెప్తుంది మా అమ్మ. ఒక హ్యాండ్కి అయితే ఫుల్గా పెట్టేసింది, ఇంకో హ్యాండ్కి వీడియో తీయలేము కదా. ఇది మా అమ్మ తీసిన వీడియో అనమాట. 2 హ్యాండ్స్కి అయితే ఫుల్గా పెట్టేసాం, కాళ్ళకి కూడా పెట్టేసింది. నేనైతే మంచిగా పెట్టుకోనని ఎప్పుడు మమ్మీ పెడుతుంది. అంటే మా అమ్మకి నేను పెడతాను, నాకు మమ్మీ పెడుతుంది అనమాట. ఇంకా మంచిగా కడుక్కున్నాను. ఈసారి కొంచెం పర్లేదు అనిపించింది నాకు. లాస్ట్ టైం అయితే ఆరెంజ్ కలర్లో పండింది, ఈసారి కొంచెం రెడ్గానే పడింది, మంచిగా పండింది. ఎట్లా ఉంది ఫ్రెండ్స్? చూసి ఎట్లా ఉందో, నాకు మంచిగా పండిందో లేదో మీరే చెప్పాలన్నమాట. ఇంకా నీట్గా హ్యాండ్స్ కడుక్కున్నాను అనమాట. ఇదిగోండి చూడండి నా గోరింటాకు ఎట్లా ఉందో. కామెంట్ చేయండి, బాగుందో బాగాలేదో.
ఇంకా మంచిగా ఎర్రగా పండాలంటే ఏం చేయాలో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.